Hello, can you see my screen? యా విసిబుల్ ఉంది. ఓకే. సో మీరు గమనిస్తే కృష్ణ అని అతను చెప్పాను కదా. సో అతను ఎగ్జిస్టింగ్ డిస్క్ ఉంది, దాన్ని నేను యూజ్ చేసుకోవాలా ఏ కేసులో అంటే కంపెనీస్లో సర్వర్ టీమ్ వేరేగా ఉంటుంది. సర్వర్స్ క్రియేట్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆ, ఈ ఈ సెంట్రల్ టీమ్ కూడా వేరేగానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే. బట్ నీ నీ పర్పస్ అంటే నీ రిక్వైర్మెంట్ కోసం కొన్ని సర్వర్లు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. స్పెషల్లీ ఆన్ ప్రిమిసెస్లో అంటే క్లౌడ్ యూస్ చేయకుండా ఉన్నటువంటి టీమ్స్లో ఎవరైతే ఉన్నారో అక్కడ మోస్ట్లీ ఈ కేసు ఉంటుంది. ఏమని వాళ్ళు ఫైల్స్ కొన్ని సిస్టమ్ ప్రతి సర్వర్లో కొన్ని కామన్ ఫైల్స్ ఉంటాయి. ఆ కామన్ ఫైల్స్కి ఒక డిస్క్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. అది వాళ్ళ సిస్టంలో పెట్టుకొని ఉంటారు. వాళ్ళ సిస్టమ్ అని అంటే వాళ్ళ సర్వర్లో. ఆ సర్వర్లో ఉన్న ఆ డిస్క్ని వాళ్ళు రీయూజ్ చేసుకోవాలా ఎక్కడైతే కొత్త విఎం క్రియేట్ చేస్తున్నారో ఆ విఎంలో అన్నిటి దగ్గరికి ఈ డేటా డిస్క్ని అటాచ్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు ప్రతిసారి దాన్ని క్రియేట్ చేయడం కన్నా కూడా వాళ్ళు ఉన్నదాన్ని అటాచ్ చేసుకుంటూ ఉంటారు. ఎలాగా? సో ఫస్ట్ ఒక వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిస్క్ని ఒక కాపీ తీసుకుంటారు. అంటే ఆ డిస్క్లో ఉన్న డేటాని ఇంకొక డిస్క్లోకి క్రియేట్ చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళ వాళ్ళ డిస్క్ నేమ్ వాళ్ళు ఏమని పెట్టుకుంటారు? ఒరిజినల్ కాపీ అని పెట్టుకుంటారు. సో ఈసారి వాళ్ళు ఆ, కృష్ణ అనే అతను ఆ, ఏం చేస్తున్నాడు, వంశీ కోసం ఈ డిస్క్ని క్రియేట్ చేసి రెడీ చేస్తున్నాడు. సో వంశీ క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్రీవియస్ డిస్క్ జీబీ ఎంత, 4 GB అనుకుందాం. ఈసారి ఇతను క్రియేట్ చేసేటప్పుడు ఎంత క్రియేట్ చేయాలి? మినిమం 5 GB డిస్క్ క్రియేట్ చేసి ఈ 4 GBలో ఉన్న డేటా అంతా కూడా ఆ 5 GBలోకి మూవ్ చేసుకొని ఉంటాడు. ఆ 5 GB డేటా ఆ డిస్క్లో కొంత అడిషనల్ డేటా కూడా వంశీ కోసం, సో మేబీ వంశీ యూజ్ చేసుకుంటాడనే ఉద్దేశంతో ఆ అడిషనల్ 1 GB స్పేస్ కూడా అలొకేట్ చేసి ఉంటాడు. నా ఆ 5 GBని వంశీ ఎక్స్పెక్టెడ్ టు యూజ్ దట్ యాజ్ బై యూజింగ్ ద అటాచింగ్. ఓకే. అప్పుడు మీకు అందులో ఉన్న డేటా అంతా కూడా ఈ సర్వర్లోకి వస్తుంది. సో ఇది సెంట్రలైజ్డ్ టీమ్స్ లేకపోతే సర్వర్ టీమ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మన ఆఫీస్లో మనల్ని ఎవరైనా వర్చువల్ మిషన్ క్రియేట్ చేయమని అన్నప్పుడు సో దెర్ ఇస్ ఎ ఛాన్స్. బై డిఫాల్ట్గా నీకు 30 GB ఓఎస్ డిస్క్తో ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. కానీ దీంతో పాటుగా నాకు అడిషనల్ డిస్క్స్ కొన్ని కావాల్సి వస్తాయి. అది నీకు రిక్వైర్మెంట్ చెప్తారు. సో ఎన్ని డిస్క్స్ అడిషనల్ కావాలి, సో డిస్క్ స్పేస్ ఎంత, సో సైజ్ ఎంత, సో ఏ టైప్ ఆఫ్ డిస్క్ ఉండాలి, ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఆల్రెడీ ఇన్పుట్స్లో ఇస్తారు. ఓకే. సో దాని ప్రకారంగా యూ సపోజ్ టు క్రియేట్ ద disks. So right now I'm not creating anything. Okay. So if you see there are two types. So OS disk type, OS disk size. So OS disk type is like we know, right? So SSD, standard, HDD and everything. So I'm just going with standard HDD. Okay. Because to avoid the ఏమనాలి, so charges. Platform manager key, so customer manager key, so encryption keys that are generated, stored and managed by you, customer in your Azure Key Vault. So Azure Key Vault అంటే ఏంటి? Any idea? No. Okay. You can store So the uh, yes, Vamsi. Yeah. ఓకే. సో అజ్యూర్ కీ వాల్ట్ అంటే ఏంటి అంటే జనరల్‌గా వంశీ చెప్పినట్టు స్టోరింగ్ ఆఫ్ ద సీక్రెట్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ స్టోరింగ్ సర్వీసెస్ ఇన్ ద అజ్యూర్. వన్ ఈజ్ స్టోరేజ్ అకౌంట్. స్టోరేజ్ అకౌంట్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. టేబుల్స్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి, బ్లాబ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే సీక్రెట్స్ని పెట్టుకుంటాం. సో ఇప్పుడు అష్యూర్ వాళ్ళు మనకి సర్వీసెస్ ఇస్తున్నాము అని అంటే మన దగ్గర ఉన్న ప్రతి సర్వీస్కి వాళ్ళు రీప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు నేను అష్యూర్ సర్వీసెస్కి వెళ్తా. సో నాకు ల్యాప్టాప్ బదులు వాళ్ళు వర్చువల్ విఎం ఇస్తా అన్నారు. ఓకే. నాకు హార్డ్ డిస్క్ బదులు వాళ్ళు ఇక్కడ డిస్క్లు ఇస్తా ఉన్నారు. ఓకే. నా నా సి ఇన్బిల్ట్ ఓఎస్ డిస్క్ బదులు వాళ్ళు ఇన్బిల్ట్ ఓఎస్ ఒక ఇన్బిల్ట్ డిస్క్ ఇస్తా ఉన్నారు. ఓకే. అండ్ నేను హెచ్డిడి యూస్ చేసుకుందాం అనుకున్నాను. వాళ్ళు కూడా మనకి హెచ్డిడి లోకలీ రిడెండెంట్ స్టోరేజ్ ఇస్తా ఉన్నారు. పర్ఫెక్ట్. అండ్ దట్ వర్క్స్ ఫర్ మీ. అండ్ అలాగే నేను కొన్ని సీక్రెట్స్ ఉంటాయి నా సిస్టంలో పెట్టుకుంటా ఉంటున్నాను. ఆ సీక్రెట్స్ని వాళ్ళు కూడా మనకి ఈ సిస్టంలో పెట్టుకోవచ్చు. బట్
నా ల్యాప్టాప్లో అయితే నేను ఫైల్ సిస్టంలో పెట్టుకుంటా. అంతేనా? ఫైల్స్ అని లేకపోతే ఫోల్డర్స్ అని పెట్టుకుంటా. మరి ఈ ల్యాప్టాప్లో ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడ కూడా నువ్వు ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. కానీ బట్ నాకున్న సీక్రెట్ ఏంటి అని అంటే, నేను ల్యాప్టాప్ క్రియేట్ చేసిన తర్వాత ల్యాప్టాప్లో నుంచి గూగుల్ క్రోమ్లోనో జీమెయిల్లోకి లాగిన్ అయ్యేటప్పుడు యూస్ చేసే సీక్రెట్ కాదు. నేను ల్యాప్టాప్ని క్రియేట్ చేయడానికే కావాల్సిన సీక్రెట్. లేదా నా ల్యాప్టాప్లో నుంచి ఆటోమేటిక్గా జీమెయిల్ ఓపెన్ అవ్వాలి. అక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే ప్రాసెస్లో జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఎక్కడ ఇవ్వట్లా. ఆటోమేటిక్ జరిగిపోవాలి. ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్కడ అష్యూర్లో. సో అలాంటి కేసులో దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడో దగ్గర ఉండాలి కదా. సో సచ్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ మేనేజ్ చేయడానికి లేకపోతే మెయింటైన్ చేయడానికి స్టోర్ చేసుకోవడానికి మనకి అష్యూర్లో అష్యూర్ కీ వాల్ట్ అనే ఒక సర్వీస్ ఉంది. ఓకే, దాని గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, జస్ట్ రిమెంబర్. ఓకే, జస్ట్ క్రియేటింగ్ హియర్ అండ్ ఇవి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్, సో నెట్వర్కింగ్. So, if you remember, I told you there will be two types of clouds with respect to security: public, private, and hybrid. And public is referring to the public one, so which will be available for everyone, and everyone can able to access those service. But you should have a identification. ఫర్ ఎగ్జాంపుల్, వంశీ ఇల్లు నేను వంశీ ఏమన్నాడంటే మా ఇంటికి అందరిని నేను ఇన్వైట్ చేస్తాను, ఎవరైనా రావచ్చు మా ఇంటికి అని చెప్పాడు వంశీ. సో వంశీ ఎవరైనా రావచ్చు అని అన్నాడు అంటే నేను వెళ్ళిపోతా. బట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదా. అవునా? సో వంశీ ఇంటికి రమ్మన్నాడు. సో నేను ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా నేను రిస్ట్రిక్ట్ చేయను అని అంటున్నాడు. కానీ ఇంటికి వచ్చి అడ్రస్ చెప్పాడా? చెప్పలేదు. ఇంటికి వచ్చి అడ్రస్ చెప్పనంత వరకు మన హీ సెక్యూర్. కానీ ఇంటికి వచ్చే అడ్రస్ కనుక్కోవడం కష్టమా నాకు? ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. సంహౌ నాకు డిఫికల్ట్ అవ్వచ్చు, బట్ హ్యాకర్స్ ఉంటారు కదా. సో ఆ టీంకి అదేం పెద్ద కష్టం కాదు. రైట్? వంశీ నిజంగానే అతను అందరిని రమ్మంటున్నాడు ఒక పర్పస్తో, అంటే అతను ఒక పొలిటీషియన్ అయి ఉండొచ్చు, అందరిని రమ్మంటున్నాడేమో. సో ఏది అతను అంటే యాక్సెప్టెన్స్, సో అతనికి సైడ్ నుంచి ఆ యాక్సెప్టెన్స్ ఉంది అంటే అక్కడ ఒక రిక్వైర్మెంట్ ఉంది. అలాంటి కేసులో ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు? అందరు రావచ్చు అని చెప్తాడు, అలాగే నా అడ్రస్ ఇది అని కూడా చెప్తాడు. అంతేనా? సో వెన్ యు ఆర్ అలౌవింగ్ యువర్ రిసోర్సెస్ to public, it means you are giving a ID or your public IP addresses to the team to access your resources, and which are easily which will be accessible through the internet publicly, and anyone from any place can access that particular service. మీరు క్రియేట్ చేసుకుంటున్న రిసోర్సెస్ పబ్లికా ప్రైవేటా? నా సో నేను పబ్లిక్ కాదండి, నేను ప్రైవేట్ చేసుకోవాలనుకుంటున్నాను. దెన్ హౌ యూ గోయింగ్ టు? సో దాట్ ఈస్ ద వన్. దెన్ యూ సపోజ్ టు గో విత్ ఏ వర్చువల్ నెట్వర్క్. సో వర్చువల్ నెట్వర్క్, వాట్ డస్ ఇట్ మీన్ బై వర్చువల్ నెట్వర్క్? If you see, virtual networks are logically isolated from each other in Azure. You can configure their IP address ranges, subnets, route tables, gateway security settings, much like a traditional network in your data center. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా సెంటర్లో నీకు ఈ రేంజ్ ఆఫ్ ఐపీస్ని ఈ అప్లికేషన్కి, ఈ రేంజ్ ఆఫ్ ఐపీస్ని ఈ అప్లికేషన్స్కి, అండ్ ఈ ఏ అప్లికేషన్ బి అప్లికేషన్కి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో కనెక్ట్ అవ్వాలి, కానీ ఎలా పడితే అలా యాక్సెస్ చేసుకోవడానికి లేదు. Then that is the point, you just creating a virtual network. So simply I can say virtual network is nothing but a private network that having a set of IP address which is totally isolated from your Azure cloud. నీ అజ్యూర్ క్లౌడ్లో పబ్లిక్ సర్వీసెస్ ఉండొచ్చు, ప్రైవేట్ సర్వీసెస్ ఉండొచ్చు. బట్ ఆ ప్రైవేట్ సర్వీసెస్లో కూడా నెంబర్ ఆఫ్ అదర్ వర్చువల్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఒక్కొక్క వర్చువల్ నెట్వర్క్ ఇంకొక వర్చువల్ నెట్వర్క్ని స్ప్లిట్ ఐసోలేట్ అయి ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. ఓకే, until unless you have proper permissions to log into the resources which are deployed in this particular virtual network. Okay, until you have a proper access
to this virtual network, you will not be able to contact the resources under this virtual network. సో ఇక్కడ ఒక సెక్యూరిటీని నువ్వు కంట్రోల్ చేస్తున్నావా? అంటే వర్చువల్ నెట్వర్క్ లెవెల్లో నువ్వు సెక్యూరిటీని ఇస్తున్నావా? రైట్. సో రైట్ నో దెర్ ఇస్ నో virtual network. So I think it is there something demo v1. So it's a new one, demo vp1. Okay, let me create demo virtual vnet. సో మేబీ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, వద్దులే, ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, let it be. Okay, so I'm using the existing one. So demo VM vnet. బేసికల్లీ ఎలా క్రియేట్ అవుతాయి అని అంటే ఇట్స్ ఎ రికమెండెడ్ వన్. ఓకే, నువ్వు ఏది క్రియేట్ చేయకపోయినా వర్చువల్ నెట్వర్క్ ఎక్కడ, నువ్వు ప్రీవియస్గా ఎక్కడ నెట్వర్కింగ్లోకి వెళ్ళకుండా జస్ట్ రివ్యూ క్రియేట్ కొట్టినా సరే చాలు, నీకు నెట్వర్కింగ్లో ఆల్రెడీ ఒక వీనెట్ వచ్చేస్తుంది నీకు. ఓకే, కానీ దట్ ఈస్ ద డిఫాల్ట్ నేచర్. ఓకే, ఇన్ జనరల్గా నువ్వు ఆఫీస్లో ఏం చేస్తావు, ఈ విఎంని ఏ వర్చువల్ నెట్వర్క్లో క్రియేట్ చేయాలి అనేది ఇన్పుట్స్ తీసుకుంటావు. ఓకే, లెట్ మీ గో టు ద పెయింట్. ఓకే, నౌ ఇట్ ఈస్ యువర్ వర్చువల్ నెట్వర్క్. ఓకే, ఇట్ ఈస్ యువర్ వర్చువల్ నెట్వర్క్. సో ఈ వర్చువల్ నెట్వర్క్లో నువ్వు నీ అప్లికేషన్ అని అంటే నీ ఐసిఐసిఐ బ్యాంక్ అని అనుకుందాం. సో నీ ఐసిఐసిఐ బ్యాంక్లో ఎన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి? ఫ్రంట్ ఎండ్ ఉందా? అంటే ఆ, నీకు ఫ్రంట్, నువ్వు వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తున్నావు, అవునా? ఇది ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్. అలాగే నువ్వు ఏదో ఒక సాఫ్ట్వేర్ అంటే ఐసిఐసిఐ బ్యాంకు, నువ్వు ఫ్రంట్ ఎండ్లో లాగిన్ అవ్వగానే ఆ లాగిన్ అయ్యేది వెనకాల ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్లో కనెక్ట్ అవ్వాలి. అంటే ఎక్కడో దగ్గర డేటాబేస్ ఉండాలా? డేటా ఉండాలిగా, ఇక్కడ డేటా ఉంటుంది. సో వంశీ ఈ ఫ్రంట్ ఎండ్లో నుంచి యూజర్ నేమ్తో లాగిన్ అయ్యాడు, వెబ్ బ్రౌజర్ నుంచి ఐసిఐసిఐ లాగిన్లో నుంచి. ఈ రిక్వెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళి ఈ డేటా చెక్ చేసుకొని ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదు చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక్కడికి పోవాలి, ఇక్కడికి రావాలి అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ? దట్ ఈజ్ వాట్ ద సాఫ్ట్వేర్ వీఆర్ బిల్డింగ్. ఓకే, మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అప్లికేషన్ కోడ్. ఓకే, దట్ ఈజ్ వాట్ వీఆర్ మేకింగ్. డేటాబేస్ సంబంధించిన సపరేట్ టీం ఉంటుంది. ఈ డేటాని ఎలా మేనేజ్ చేయాలి, డేటాబేస్లో క్వైరీస్ ఏంటి, డేటాబేస్లో డేటాని ఎలా పెట్టాలి, సో ఆ డేటాని మేనేజ్ చేసే టీము డేటాబేస్ టీం ఉంటుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్, సో ఇక్కడ లాగిన్ ఎలా ఉండాలి, ఐసిఐసి లోగో ఎలా ఉండాలి, ఎన్ని పేజెస్ ఉండాలి, ఎక్కడెక్కడ ఏ లోగో ఉండాలి, ఆఫర్ సెక్షన్ ఎక్కడ కనపడాలి, దాన్ని తయారు చేసే టీము అక్కడ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఓకే, హెచ్టిఎంఎల్, దీస్ ఆర్ ద పీపుల్. బట్ ద ఐసిఐసి ఫంక్షనాలిటీ, సో ఇక్కడ నుంచి ఇచ్చిన రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే, సో ద ఐసిఐసి అప్లికేషన్, సో ద ఐసిఐసి వెబ్ అప్లికేషన్, ద ఫంక్షనాలిటీస్ ఆర్ వీఆర్ డెవలపింగ్. ఓకే, ఇక్కడ కోడ్ రాస్తారు. ఆ కోడ్ రాసిన ప్లాట్ఫామ్ని, సారీ, ఆ కోడ్ రాసిన ఆ ఆ రాసిన కోడ్ని మనం ప్యాకేజ్లో కన్వర్ట్ చేసి, అలా కన్వర్ట్ చేసిన ప్యాకేజ్ని మనము ఒక ప్లాట్ఫామ్లో డిప్లాయ్ చేస్తాం. ఆ డిప్లాయ్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అది అప్లికేషన్ సర్వర్ అని అంటాం. సో ఇన్ డీటెయిల్గా మనం డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవాప్స్ టాపిక్స్ వచ్చినప్పుడు ఇంకా బెటర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఇక్కడ మనము అప్లికేషన్ సర్వర్ లేకపోతే మిడిల్ వేర్, సో ఇవన్నీ ఉంటాయి, ఇలా మాట్లాడతాం. ఓకే, ఇక్కడ ఇది చెప్పాను కదా, రైట్. సో ఈ విఎంని మనము దీన్ని క్రియేట్ చేస్తున్నాం అని అనుకుందాం. ఈ ప్లాట్ఫామ్ ఏది? సమ్వేర్. సో ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ అన్నిటిని మనం ప్రాపర్గా కంపాటబిలిటీస్తో, అంటే ఈ వర్షన్ అని ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత మనం క్రియేట్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కోడ్ ఏదైతే ఉందో సిఐసిడి టూల్ ద్వారా ఆ కన్వర్ట్ చేసిన ప్యాకేజ్ మనం తీసుకొచ్చి ఇందులో వేస్తాం. అంటే ఇక్కడ ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు. నీ అప్లికేషన్లో ఎన్ని లేయర్స్ ఉంటే ఆ టైప్ ఆఫ్ లేయర్ ఆఫ్ అప్లికేషన్ అంటాం. నీ అప్లికేషన్లో
త్రీ లేయర్స్ ఉంటాయి, త్రీ టైర్ అప్లికేషన్ అని అంటాం. అంటే ఒక డేటాబేస్, ఒక ఫ్రంట్ ఎండ్, ఒక అప్లికేషన్ మిడిల్ లేయర్. సో 3 లేయరా 4 లేయరా, సో అని డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇదంతా వీనెట్ అని చెప్పా. ఈ వీనెట్లో మీరు గమనిస్తే ఇది ఫ్రంట్ ఎండ్ లో ఉన్నటువంటి ఈ సర్వరు, లేకపోతే ఈ అప్లికేషన్, లేకపోతే ఈ కోడ్, సారీ ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన ఈ సర్వరు, ఇక్కడ నుంచి వచ్చే ఒక రిక్వెస్ట్ డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చా, ఇక్కడికి వెళ్ళాలా లేదా, ఎక్కడికి, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ కి డైరెక్ట్ గా వెళ్ళాలా? నో, ఐ డోంట్ అలో దట్, బికాస్ ఇది ఆల్రెడీ పబ్లిక్ లో ఎనేబుల్ గా ఉంటుంది. అవునా? అంటే ఈ సర్వర్ కూడా పబ్లిక్ ఎనేబుల్. పబ్లిక్ ఎనేబుల్డ్గా ఉన్నటువంటి సర్వర్కి నేను డేటాబేస్కి కనెక్షన్ డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తే, ఏమో దెర్ మే బి హ్యాకర్స్ డైరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్కి నేను అందరిని అలౌ చేస్తున్నాను. ఇక్కడ నుంచి డేటాబేస్లో ఉన్న వంశీ డీటెయిల్స్ని మార్చేస్తే, డేటాబేస్ని క్రాష్ చేస్తే, మిగిలిన యూజర్స్ అందరి ఇన్ఫర్మేషన్స్ మారిపోతాయి. అండ్ ఆబ్వియస్గా ఇక్కడున్న అమౌంట్, ఇక్కడున్న డేటాబేస్లో ఉన్న డేటా మారిపోయింది అంటే వంశీ అకౌంట్లో ఉన్న క్రెడిట్స్ కూడా మారిపోయి ఉండొచ్చు. ఇందులో ఉన్న డేటా మొత్తం కొలాప్స్ అయిపోయి, సో హ్యాకర్స్ అప్లికేషన్ని హ్యాక్ చేసేయచ్చు. దట్ ఈస్ వాట్ ద మీన్, రైట్? హ్యాకింగ్ అంటే అంతేనా? సో అటాక్ చేయడం అని అంటే అవే కదా. సో అందుకని నేను ఏం చేస్తాను, ఈ వర్చువల్ నెట్వర్క్లోనే ఈ విఎంని పబ్లిక్లో పెట్టేస్తా. అంటే దీనికి నేను వర్చువల్ నెట్వర్క్ కూడా పెట్టను, ఇది సెపరేట్ చేసేస్తా. అంటే ఇదే లేదు అసలుకి. ఎందుకు? దీనికి నేను ఎటువంటి కంట్రోల్ ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి ఇది బయట పెట్టేస్తా. సో నా వీ హ్యావ్ ఓన్లీ వర్చువల్ నెట్వర్క్ దిస్. ఎంతవరకే ఇందులో ఇక్కడ నుంచి వచ్చే రిక్వెస్ట్ నేను వర్చువల్ నెట్వర్క్లో ఎలా రావాలి అని నేను కంట్రోల్ చేసే బదులు, ఇంతవరకు ఒక బాక్స్, సారీ, మళ్ళీ ఈ వర్చువల్ నెట్వర్క్ నేను సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను. అందులో ఒకటి ఇది ఏది మన అప్లికేషన్ సంబంధించింది, ఇంకోటి డేటాబేస్ సంబంధించింది. సో ఇలా మనము సబ్ నెట్వర్క్స్ ఇన్ వన్ పర్టికులర్ వర్చువల్ నెట్వర్క్, మనం వాటిని ఏమని అంటాం అంటే సబ్ నెట్స్ అని అంటాం. వర్చువల్ నెట్వర్క్లో డివైడ్ చేస్తే, సో ఫర్దర్ ఐసోలేషన్ మనము డివైడ్ చేస్తే, మనము ఆ ఐసోలేట్ చేసిన పార్ట్ని మనం ఏమంటామంటే సబ్నెట్స్ అని అంటాం. సో ఇక్కడ ఎందుకు సబ్నెట్స్ పెట్టుకోవాలి అని అంటే, డేటాబేస్ ఎక్కడైతే ఏ సబ్నెట్లు అయితే ఉందో ఆ సబ్నెట్కి మనము కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం. కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం. ఏమని? ఈ డేటాబేస్ని కనెక్ట్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్న రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ కేవలం ఈ సబ్నెట్ నుంచి వస్తేనే అలో చేస్తా. ఒకవేళ ఈ ఈ రిక్వెస్ట్ వేరే సబ్నెట్ ఇంకోటి ఏదో ఉందనుకుందాం, ఇదే వర్చువల్ నెట్వర్క్లో ఇంకో సబ్నెట్ ఉందనుకుందాం, ఈ సబ్నెట్ సమ్ ఎక్స్ అండ్ వై అప్లికేషన్, ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐసిఐసి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ డేటాబేస్. ఇది ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన హౌస్లో నుంచి పొరపాటున ఒక రిక్వెస్ట్ వచ్చింది డేటాబేస్కి. నో, ఇట్ విల్ నాట్ అలో, because this subnet is already having a set of rules. Those rules are allowing only the request from this particular application. ఎక్కడి నుంచి వచ్చినా రాదు. ఓకే, ఇలాగా. సో వీ కెన్ ఆల్సో హ్యావ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అట్ ద సబ్నెట్ లెవెల్. సో మనం వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకుంటాం. వర్చువల్ నెట్వర్క్లో మన అప్లికేషన్లో మనం యూజ్ చేసుకున్న కాంపోనెంట్స్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ I will create different subnets for different types of services depending upon the requirement. ఒకవేళ మీరు అప్లికేషన్ ఇవి రెండు కనెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా అంటే ఎస్, యూ కెన్ డూ దట్, బట్ ఇట్స్ టోటల్లీ ఆన్ ద డిజైన్ పార్ట్. సో మీ అప్లికేషన్కి ఎలా ఎలా డిజైన్ చేస్తున్నారు. సో దాట్ ఈస్ ద రీజన్. నౌ ఇఫ్ యూ సీ హియర్ వీ హ్యావ్ ద వర్చువల్ నెట్వర్క్ వీ హ్యావ్ అప్డేటెడ్. సిమిలర్లీ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ ఫర్ ద సబ్నెట్. Okay, now, so I told you, right? AVM అయినా, so there will be two IPs. One is public IP and private IP. So public IP అంటే ఏంటంటే, publicly you want to access that particular VM, then you supposed to use the public IP. ప్రైవేట్ ఐపీ అని అంటే ఏంటంటే, ఏ ఐపీ అయితే నీకు ప్రైవేట్ ఐపీ అని చూపిస్తుందో ఆ ఐపీతో నువ్వు యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ దట్ పర్టికులర్ సర్వీస్ విత్ ఇన్ ద వర్చువల్ నెట్వర్క్.
సో ఈ వర్చువల్ నెట్వర్క్ కింద ఉన్నటువంటి సర్వీసెస్ దగ్గర నుంచి మాత్రమే, అంటే ఈ వర్చువల్ నెట్వర్క్ లో ఉన్నటువంటి రెండు విఎమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ రెండు విఎమ్స్ నుంచి మాత్రమే ఈ VM కి నువ్వు యాక్సెస్ చేయగలవు. దేంతో? వెన్ యూ హ్యావ్ ఎ ప్రైవేట్ ఐపీ. వెన్ యూ డిఫైన్ ఎ పబ్లిక్ ఐపీ, you can able to access this VM from the outside with this public IP. If you mention none, okay, there will not be any private IP created. Sorry, there will not be any public IP created. If there is no public IP, and you cannot access this VM from public network or from public or source. So right now I'm creating it as a public, so I can get one IP for public. So right now I'm just mentioning nothing. So and I say security groups, I told you, right? So there will be security at a subnet level. So that subnet level security generally we calling as a security groups. In the security group, you have set of rules. Okay, that we will discuss later sometime. Okay. And if you see, this is the one that I plan to allow again. And delete public IP in NIC when VM is deleted. So this is an additional parameters that you can enable when you, I mean, when you creating the VM. For example, how Azure is going to be charged. So Azure is going to charge you from the IP. So every time there will be IP created. Okay. So IP will have a IP value. So that is all the time will be available. If you deleted this VM, the IP still remains. Okay, still remains. If you want to keep that IP to also delete along with this VM, then you need to use this. ఎందుకు ఐపీ అలో చేయాలి, లేకపోతే ఏమవుతుంది డెలీట్ చేయకపోతే? ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఆ, నీకు మన నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో మాట్లాడుకునేటప్పుడు చెప్తాను. ఇంకా చెప్పాలంటే మీకు ఈ వర్చువల్ నెట్వర్క్ లో ఒక్కొక్క సెట్ ఆఫ్ ఐపీస్ ఉంటాయండి. సో సెట్ ఆఫ్ ఐపీ రేంజ్ ఉంటాయి. సో అంటే నెల్లూరులో విఆర్సి నుంచి కనకమహాల్ దాకా ఇది నా ఏరియా అనుకొని నేను నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే దానికి ఒక బౌండరీస్ ఉంటాయి కదా. సో సిమిలర్ గా వర్చువల్ నెట్వర్క్ లో కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి, అక్కడ నుంచి ఇక్కడ దాకానని. సో ఆ బౌండరీస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఐపీ అడ్రస్ రేంజ్ తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ రేంజ్ లో ఎన్ని ఐపీస్ మనకి అజూర్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. సో దట్ ఐపీ రేంజ్ నెంబర్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద బౌండరీస్ ఆఫ్ ద వర్చువల్ నెట్వర్క్. సో అందులో ఒక్కొక్క ఐపీకి ఒక్కొక్క డివైస్, లేకపోతే నువ్వు ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసావంటే దానికి ఒక ఐపీకి అలొకేట్ అవుతుంది. ఏది? ఆ రేంజ్ ఆఫ్ వర్చువల్ నెట్వర్క్ ఐపీస్ లోనే నుండి నువ్వు ఇక్కడ ఐపీని రేపు వర్చువల్ మిషన్ డిలీట్ చేసావు, బట్ ఐపీని అలాగే ఉంచావనంటే నెక్స్ట్ నువ్వు క్రియేట్ చేసే ఒక న్యూ విఎంకి నీకున్నటువంటి పాసిబిలిటీస్ లో ఒకదాన్ని నువ్వు అన్నెసరీగా తగ్గించినట్టేగా. బికాస్ ఆల్రెడీ వన్ ఐపీ వాజ్ అలికే వాజ్ బీన్ యూస్, బట్ దట్ విఎం ఈజ్ నాట్ యూజింగ్ అండ్ దట్ విఎం ఈజ్ నాట్ దేర్. సో అన్నెసరీగా ఐపీస్ నువ్వు బ్లాక్ చేయడం కన్నా ఇట్ ఈస్ రికమెండెడ్ టు గో అండ్ డెలీట్ దట్ ఐపీ ఇఫ్ ద అసోసియేటెడ్ విఎం ఈస్ నాట్ రియల్లీ యాక్టివ్. సో ఆ కేసులో నువ్వు డెలీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు అడిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఐ కెన్ సే. ఓకే. సో లోడ్ బ్యాలెన్సర్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ మీన్ బై లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్. సో మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ క్లౌడ్, సో ఇట్స్ ఏ పెయిడ్ సర్వీస్. ఓకే. సో ఇది ఇంకా చెప్పాలంటే మీకు ఎనేబుల్ బేసిక్. సో ప్రీవియస్గా ఉంది. ఓకే. సో మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అనేది అంటే మీకు సెక్యూరిటీ కన్సర్న్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ఇస్తారండి. అంటే మనం క్రియేట్ చేసిన రిసోర్స్కి ఎటువంటి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి. సో సెక్యూరిటీ కన్సర్న్స్ రికమెండెడ్ బై ద అష్యూ. సో వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు. ఓకే. సో ఇట్ విల్ బి చార్జ్. ఓకే. ఇది కాస్ట్లీ సర్వీస్ కూడా. ఈవెన్ ఆర్గనైజేషన్ లో కూడా మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ని అన్ని సర్వీసెస్ కి ఎనేబుల్ చేయరు, బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ అడిషనల్ కాస్ట్. ఓకే. సో నేను
ఇక్కడ చూడండి, మీరు దీని పర్పస్ కూడా చూడండి. టు సెక్యూర్ యువర్ విఎం, ఎనేబుల్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ క్లౌడ్ ఆన్ యువర్ సబ్స్క్రిప్షన్స్. This apply to every VM in the selected subscription. So when you apply this, so it will be applicable for the subscription level. So ఎన్ని VMs కి మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఎనేబుల్ అవుతుందో, సో దాట్స్ గోయింగ్ టు ఐ మీన్ అడిషనల్ కాస్ట్ అవుతూ ఉంటుంది. లాగిన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి. సో ఇక్కడ చూడండి, ఎనేబుల్ సిస్టమ్ అసైన్ మేనేజర్ ఐడెంటిటీ. ఓకే. సో ఇందాక నేను ఒక మేనేజ్డ్ ఐడెంటిటీ అనే కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? Managed identity and role-based access control. When I am giving the role-based access control, or when I am adding a co-administrator, Vamsi, as a one of the co-administrator for this Krishna JS account. So I can see there are two possibilities. One is user, group, and service principal, and the other option is managed identity. ఐడెంటిటీ అంటే క్లియర్గా తెలుస్తుంది కదా, మనకు ఒక ఐడి అనుకోండి. సో అక్కడ మీరు గమనిస్తే, అక్కడ మనం క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్కి లేకపోతే సబ్స్క్రిప్షన్కి, సో సబ్స్క్రిప్షన్కి ఒక యూజర్ యాక్సెస్ చేస్తున్నాడు కాబట్టి ఓకే. సో యూజర్ అంటే వంశీకృష్ణ, కాబట్టి నేను యూజర్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ రేపటి రోజున అక్కడ ఆ సబ్స్క్రిప్షన్ని, ఆ సబ్స్క్రిప్షన్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని వంశీ కాదు, వంశీ రాసినటువంటి ఒక స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్లో అతను ఈ వర్చువల్ మిషన్ నేమ్ మెన్షన్ చేశాడు. ఈ వర్చువల్ మిషన్ నేమ్ మెన్షన్ చేసి, ఈ వర్చువల్ మిషన్ ఆ సబ్స్క్రిప్షన్లో ఉన్న కొన్ని యాక్షన్స్ చేద్దామని అతను ఏదో స్క్రిప్ట్ రాశాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఆ సబ్స్క్రిప్షన్ యాక్సెస్ చేస్తుంది ఏంటి? ఈ వర్చువల్ మిషన్, వంశీ కాదు. రైట్? సో ఈ వర్చువల్ మిషన్ యాక్సెస్ చేస్తుంది కాబట్టి, అక్కడ అంటే వంశీకృష్ణ మెయిల్ ఉంది కాబట్టి యూజర్ దగ్గర అతను మెయిల్ ఐడి ఇచ్చాను. బట్ వర్చువల్ మిషన్కి ఎలా ఇవ్వగలను నేను? So that is the reason. So every service, every resource in the cloud will assign with a identity. So that identity we generally calling as a system identity. ఓకే. సో బేసిక్గా ఐడెంటిటీ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయంటే, దెర్ విల్ బి టూ టైప్స్. వన్ ఈస్ సిస్టమ్ అసైన్డ్ ఐడెంటిటీ అండ్ యూజర్ అసైన్డ్ ఐడెంటిటీ. యూజర్ అసైన్డ్ ఐడెంటిటీస్ అంటే ఏంటి అని అంటే, యూజర్స్, గ్రూప్స్, మన అకౌంట్స్, మన ఏడిఏ అండ్ సర్వీస్ ప్రిన్సిపల్స్. సిస్టమ్ అసైన్డ్ ఐడెంటిటీ ఏంటంటే, సిస్టమ్ డిఫాల్ట్గా అసైన్ చేసేటువంటి ఒక ఐడెంటిటీ. ఇక్కడ మనము ఎటువంటి ఐడెంటిటీని ఎనేబుల్ చేయట్లేదు. ఓకే. నువ్వు ఒకవేళ ఐడెంటిటీని ఎనేబుల్ చేసినట్లయితే, నువ్వు రిసోర్స్ క్రియేట్ చేసిన తర్వాత మీకు అక్కడ ఐడెంటిటీ ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం చేద్దాం. ఓకే. వెన్ వీ గోయింగ్ విత్ ద ఐడెంటిటీ కాన్సెప్ట్, we will see. Okay. Any doubt on the identity part? No? Okay. So same. సో మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి. సో ఇఫ్ యూ సీ, నేను ఇక్కడ ఈ విఎంని క్రియేట్ చేసేటప్పుడు నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఎలా లాగిన్ అవ్వచ్చు. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఏ యూజర్ నేమ్. సో ఏమని ఇచ్చాను ఇక్కడ? ఉబుంటు. రైట్. సో ఉబుంటు. సో ఉబుంటు యూజర్తోనే నేను లాగిన్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా మైక్రోసాఫ్ట్ అకౌంట్తో అంటే కృష్ణ జయ 021తో లాగిన్ అవ్వాలనుకుంటున్నాడేమో ఈవీఎంకి, అలాంటి కేసులో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గో విత్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి. బట్ ఇఫ్ యు సి, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడితో లాగిన్ చేసేటప్పుడు, ఇది ఎందుకు డిఫాల్ట్గా ఏంటి? ఓకే. లాగిన్ చేసేటప్పుడు, బట్ ఇన్ జనరల్గా మీకు ఆర్గనైజేషన్స్లో ఈ అకౌంట్ కూడా ఇవ్వరు. ఇది కృష్ణ జయ 021 లేకపోతే మన @infosys.com. సో వాటిని కూడా ఇవ్వరు. మీకు వేరే అకౌంట్స్ ఇస్తారు. మీ ఆఫీస్ మెయిల్తో పాటుగా వేరే అకౌంట్స్ ఇస్తారు. వాటిని మనం ఏమంటామంటే అజ్యూర్ అజ్యూర్ డైరెక్టరీ ఏడిఎం, యా, ఏడిఎం అకౌంట్స్ అని అంటారు. అజ్యూర్ డైరెక్టరీ మేనేజ్మెంట్, ఐ థింక్. ఓకే. ఏడిఎం అకౌంట్స్ అని అంటారు. సో ఒకటి వచ్చి ఏడి అకౌంట్స్. ఏడి అంటే అష్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అకౌంట్. ఇట్ మీన్స్ మన ఆఫీస్ మెయిల్ ఐడితో. రెండోది ఏడిఎం అకౌంట్, యాక్టివ్ డేటా మేనేజ్మెంట్ అనుకుంటా, కరెక్ట్గా తెలియదు నాకు కూడా. ఏడిఎం అకౌంట్స్.
అప్లికేషన్ డేటా మేనేజ్మెంట్. ఓకే. ఓకే. సో, 2 అకౌంట్స్, మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ 2 అకౌంట్స్ ఇస్తారు. ఏడీ అకౌంట్స్‌తో మీరు లాగిన్ అవ్వచ్చు. బట్ మీ సబ్స్క్రిప్షన్ లెవెల్ యాక్సెస్ అన్నీ కూడా మీకు ఏడీఎం అకౌంట్‌కి ఇస్తారు. ఓకే. ఇది మీరేం అడగబల్లా. వాళ్ళే చెప్తారు మీకు. సో, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి ఎవరు ఎనేబుల్ చేస్తారంటే, మన ఆఫీస్ మెయిల్ ఐడితో మనం ఈ వీఎంకి లాగిన్ చేయడానికి అలౌ చేస్తున్నారా? ఓకేనా? కాదా? సో, అలాంటి కేసులో మనము ఎంట్రా ఐడిని ఎనేబుల్ చేస్తారు. బట్ మోస్ట్‌లీ ఎంట్రా ఐడిని డిజేబుల్‌లోనే ఉంటుంది. మన మన రిసోర్సెస్‌కి. ఓకే. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఓకే. ఇక్కడ మీరు చూడండి. సో, ఆర్గనైజేషన్స్‌లో, ఓకే, మీ కంపెనీ, సో, మీకు క్లయింట్ కూడా ఎందుకు మీకు క్లయింట్ ల్యాప్‌టాప్ ఇవ్వాలి? సో, క్లయింట్ కూడా ఏమనుకుంటాడు? ఎందుకు మనం ల్యాప్‌టాప్ ఇవ్వాలి? మనం ఆల్రెడీ క్లౌడ్ యూజ్ చేసుకున్నాం. వంశీకి, కృష్ణకి కూడా మనం ఒక వర్చువల్ వీఎంని, లేకపోతే ఒక వర్చువల్ విండోస్ డెస్క్‌టాప్‌ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి దాన్నే ఇచ్చేద్దాం. సో, రైట్. సో, అన్నెసరీగా ఎందుకు ల్యాప్‌టాప్ ఇవ్వాలి? అన్నెసరీగా నేను ల్యాప్‌టాప్ పర్చేస్ చేసి దానికి ఎక్స్‌ట్రా బర్డెన్. సో, అలాంటి కేస్‌లో కంపెనీస్ ఏం చేస్తాయి, కొన్ని పాలిసీస్ పెడతాయి. ఆ పాలిసీస్‌లో వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ ఎనేబుల్ ఆటో షట్‌డౌన్, ఎనేబుల్ టేకింగ్ ద బ్యాకప్ రెగ్యులర్‌లీ. సో, ఇవన్నీ అడిషనల్ కాన్ఫిగరేషన్స్. సో, ఎనేబుల్ చేసినట్లయితే, సో, ఎవ్రీ డే సాయంత్రం 7 పీఎంకి ఈ సిస్టము షట్ డౌన్ అయిపోద్ది. ఓకే. షట్ డౌన్ అవుతది. నీకు ఒక నోటిఫికేషన్ వస్తది. సో, ఇప్పుడు నేను పనిచేస్తున్న క్లయింట్ ఏదైతే ఉందో, నేను ఇలాంటి వీఎంసే, నాకు క్లయింట్ ల్యాప్‌టాప్ ఇవ్వలేదు. క్లయింట్ నాకు ఒక వీఎం క్రియేట్ చేసి ఇచ్చారు. ఆ వీఎం ఎలా ఉంటదంటే, ఆటో ఎనేబుల్, దిస్ ఆటో షట్‌డౌన్ ఎనేబుల్‌లో ఉంటుంది. ఎవ్రీడే 8 పీఎంకి నా సిస్టము డౌన్ అయిపోతది. సో, నాకు అరౌండ్ 6:30కి నాకు ఒక మెయిల్ ట్రిగ్గర్ అవుతది. సో, నీ సిస్టము 8 పీఎంకి క్లోజ్ అవుతుంది. సో, యూ వాంట్ టు కంటిన్యూ విత్ షట్‌డౌన్ ఆర్ యూ వాంట్ టు పోస్ట్‌పోన్ ద షట్‌డౌన్. So there I supposed to choose. Clear? Okay. And so I'm not enabling it. సో మీరు లెర్నింగ్ కేసులో, ఓకే, సో బై డిఫాల్ట్‌గా సాయంత్రం 5కి మనం ఒకవేళ సాయంత్రం 5 గంటలకు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, లేకపోతే ఈ వీఎంని ఓపెన్ చేసి వర్క్ చేసుకున్నాం అనుకుంటే, మీరు మిస్ అవుతారేమో అని అనుకుంటే, అన్నెసరీగా ఎందుకు అనుకుంటే మీరు షట్ డౌన్ పెట్టుకోండి. ఓకే. షట్ డౌన్ పెట్టుకుంటే మీకు ఈ క్రెడిట్స్ అయితే మీకు మిగులుతాయి. అన్నెసరీగా వేస్ట్ కాకుండా ఉంటాయి. ఓకే. నౌ, సో నెక్స్ట్ మానిటరింగ్. సో అష్యూర్ మానిటరింగ్. సో మీకు మానిటరింగ్ ఈజ్ ఏ అడిషనల్ కాస్ట్. ఓకే. అష్యూర్ మానిటరింగ్. సో ఇక్కడ చూడండి, ఎనేబుల్ రికమెండెడ్ అలర్ట్స్. నెక్స్ట్ చూడండి. సో ఎనేబుల్ రికమెండెడ్ అలర్ట్స్, సెటప్ రికమెండేషన్ అలర్ట్స్. సో బేసికల్లీ మానిటరింగ్ అనే పాయింట్ ఏంటంటే, ఈ విఎంని ఏ రకంగా మానిటర్ చేద్దాం అనుకుంటున్నాం. సో విఎంని ఎవరు మానిటర్ చేయాలనుకోరు. ఓకే. జనరల్‌గా. బట్ ఇదే విఎంని నువ్వు ఒక అప్లికేషన్‌ని రన్ చేస్తున్నావు అని అనుకో. ఒక అప్లికేషన్ ఈ విఎంలో రన్ అవుతుంది అనుకోండి. సో అప్పుడు ఖచ్చితంగా ఆ అప్లికేషన్ ప్రాపర్‌గా పనిచేస్తుందా లేదా? సో ఏదైనా ఆ సర్వర్‌లో ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఆ అప్లికేషన్ ప్రాపర్‌గా పనిచేయలేకపోవచ్చు. కాబట్టి మనం ఆ ప్రాపర్‌గా ఆ వీఎం ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి మనం దాన్ని మానిటర్ చేసుకోవాలి. సో అలాంటి కేస్‌లో మనము వి ఎనేబులింగ్ ద అజ్యూర్ మానిటర్ ఫర్ ద రిసోర్సెస్. సో ఎలాంటి, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ దేర్. If you see, so percentage of, see, these are all categories that applicable for a resources, sorry, for a virtual machine. So there will be different types of services, other services. So for those services, there will be different rules. ఓకే. ఇవి ఏంటివి అంటే, సో బేసిక్గా మన సెన్స్తో పోవడమే. సో ఏ రూల్స్ పెట్టుకుంటావు, ఏ మానిటర్ చేస్తావు, నా సిపియు సిస్టమ్ బాగుందా లేదా, అంటే నా ర్యామ్ బాగుందా లేదా, ఉందా ర్యామ్. సో ర్యామ్ నాది 80% కన్నా ఎక్కువ కన్స్యూమ్ అయిందంటే నా సిస్టమ్ స్లో అవుతున్నట్టు. ఓకే. స్లో అవుతుంది కాబట్టి నా అప్లికేషన్ రేపటి రోజున ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి నేను దీన్ని అవాయిడ్ చేయాలి. కాబట్టి నాకు ఇమీడియట్‌గా ఒక అలర్టింగ్ రావాలి. ఒక మెయిల్ రావాలి. నెక్స్ట్, అవైలబుల్ మెమరీ బైట్స్ ఈజ్ లెస్ దాన్ 1 జీబీ. సో నా దాంట్లో ర్యామ్ ఎంత ఉంది? సో 4 జీబీ. 4 జీబీలో 2 జీబీ ఉందా అలికేషను? 1 జీబీ ఉందా? 1 జీబీ కన్నా తక్కువ అవుతుందనంటే మేబీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ లాగ్ ఇష్యూ వస్తది కాబట్టి ఇమ్మీడియేట్‌గా నేనేం చేయాలి? అలర్టింగ్ నాకు రావాలి. అలర్ట్ రావాలి. సో సిమిలర్‌లీ యూ జస్ట్ మెన్షన్డ్ ఎవ్రీథింగ్. ఓకే. So this is how you just setting the rules, and this will be possible or implement can be implemented with the
help of the Azure Monitor. Okay, I'm not enabling this. If you see, if I enable this, see, estimated monthly cost is for 58 rupees additional. This is an additional cost. Okay, I'm not enabling this for now. So this is the mostly basic informations that we can use. Okay, and if you see extensions part, any idea? So what does it mean by extensions? So we have 4 more minutes. I will stop at with this extensions టాపిక్. ఓకే, సో ఎక్స్టెన్షన్స్ అని అంటే ఏంటంటే బేసిక్గా మనం క్రియేట్ చేసిన విఎంకి ఈ విఎంతో పాటుగా ఏదైనా అడిషనల్ మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్స్ కాకుండా ఏమైనా అడిషనల్ సాఫ్ట్వేర్స్ కావాలా, అడిషనల్ ఫంక్షనాలిటీస్ కావాలా. సో అడిషనల్ ఫంక్షనాలిటీస్ని ఏదైనా నువ్వు ఎలా తీసుకురావచ్చు అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్స్. సో ఈ ఎక్స్టెన్షన్స్ నాట్ ఓన్లీ ఆన్ ద అష్యూర్. సో మీరు ఎక్కడ మాట్లాడుతున్న ఎక్స్టెన్షన్స్ అనే పాయింట్ డెవాప్స్లో కూడా మీరు మల్టిపుల్ ప్లేసెస్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకుంటుంటారు. సో ఎక్స్టెన్షన్స్ మీన్స్ ఈస్ you are adding an additional feature, additional functionality. ఓకే, అండ్ ఇక్కడ కస్టమ్ డేటా అని ఉంది చూడండి. సో బేసిక్గా నువ్వు విఎంని క్రియేట్ చేసేటప్పుడు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఓఎస్ చేసినట్లయితే మీ సిస్టమ్కి కొన్నిసార్లు అడిషనల్ సాఫ్ట్వేర్స్ని లేకపోతే అడిషనల్ కొన్ని స్క్రిప్ట్స్ని రన్ చేస్తుంటారు. ఎందుకు ఆ స్క్రిప్ట్స్ మైట్ బి టు రీస్టార్ట్ యువర్ సిస్టమ్. So this is for the use case of operating system boots up. Okay, but ఇక్కడ మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్కి మన అప్లికేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా కొన్ని కస్టమ్ స్క్రిప్ట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి కస్టమ్ స్క్రిప్ట్స్ ఏవైనా మీ టీము నిన్ను వైల్ క్రియేటింగ్ ద వర్చువల్ మిషన్ రన్ చేయమనంటే, సో దోస్ ఎక్స్ట్రా స్క్రిప్ట్స్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ కస్టమ్ డేటా. ఆ డేటాను మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, సో దట్ దిస్ స్క్రిప్ట్ ఆర్ దిస్ డేటా ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి అప్డేటెడ్ when it is created the virtual machine. Okay, so capacity reservations. So what does it mean by? So there will be మనము హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళి నేను లైక్ మన చిల్లర సామాన్ అనుకోండి. సో మనం కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కునే దానికి, సో అదే షాపు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే దానికి తేడా ఉంటుంది, రైట్? సో సిమిలర్గా ఇక్కడ మనం తీసుకునే రిసోర్సెస్, సో బేసిక్గా డిఫరెంట్ డిఫరెంట్ ఏమన్నది, సో డిఫరెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి. స్పాట్ ఇన్స్టాన్సెస్ అని, రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ అని, అలాగే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ ఆఫర్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఆఫర్స్ వైజ్గా మీరు అప్లై చేయాలనుకుంటే యూ విల్ గెట్ లిటిల్ బిట్ సమ్ బెనిఫిట్స్ వస్తాయి విత్ రెస్పెక్ట్ ద ప్రైసింగ్. అట్ ద సేమ్ టైం మీకు హోల్సేల్లో లేకపోతే మీకు ఒక ప్రైసింగ్ ఐ మీన్ మీకు ఒక సర్వర్ తక్కువ ప్రైస్కి ఇస్తున్నాడు అని అంటే దెర్ ఆర్ సంథింగ్ యూ ఆల్సో నీడ్స్ టు బి కాంప్రమైజ్. సో ఆ కాంప్రమైజెస్ ఏంటివి, సో ఎలా ఆ ప్రైసింగ్స్ ఇస్తాయి, ఎటువంటి ఆఫర్స్ ఇస్తారు, అవి మనము యాక్చువల్గా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. ఓకే, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ నౌ. సో ట్యాక్స్ అనేది ఏంటి? సో నేను మీకు చెప్పా. సో ఓనర్ ఎవరు? సో మనకు 1 minute ఉందా? ఓనర్ యూజర్ ఎవరు? కాంత్. ఐఎమ్ జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్ ఇట్. ఈ ట్యాక్స్ అనేది ఎప్పుడు ఉపయోగపడతాయంటే మీరు కాస్ట్ ఆప్టిమైజేషన్ చెక్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ ఇస్ ద విల్ ప్లే క్రూషియల్ రోల్. ఓకే, ఇక్కడ చూడండి 7.9 రూపీస్ పర్ అవర్ నేను క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ పర్ అవర్. సో మేబీ వీ విల్ కంటిన్యూ టుమారో. ఓకే, సో ప్రాబ్లీ 9 p.m. సో ఐ థింక్ ఇట్స్ డన్. సో ఐ థింక్ వీ కెన్ వైండ్ అప్ దిస్ కాల్. Thank you. So if you have any questions, so I will be available next 5 minutes. We can join back.